హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఏ దేవుడు వరం ఇచ్చినా మొగుడు లేకుండా పిల్లలు పుట్టరు. అలాగే ఓన్ టాలెంట్ అనేది లేకుంటే వెనక నుంచి ఎంత దొబ్బినా ఎలాంటి చలనం ఉండదంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఎంతసేపు మాటకు ముందో నాన్న, మాట చివరో నాన్న. మా నాన్న తొడగొడితే మెరుపులు వచ్చేస్తాయి, మా నాన్న విజిలేస్తే ఫ్లైట్లు అయిపోతాయి, మా నాన్న జ్ఞాని, మా నాన్న టైని, మా నాన్న జాని. ఉన్న ఫాదర్స్ తోటి చచ్చిపోతుంటే తెల్లారి లెగిస్తే మీ నాన్న చెప్పు అని చెప్తే ఏమీ రాదు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. ఇట్లా అనుకుంటే మనం ఏం చేయలేం. మ్యాటర్ ఏంటంటే అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీలో ఆధిపత్య పొరు నడుస్తుంది. అది ముదిరి పాకన పడుతున్నట్లు కనిపిస్తుంది. గంగోత్రి సినిమా టైం నుంచి ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ సినీ కెరీర్ని మనం ఒకసారి గమనిస్తే అతనిలాగా కష్టపడితే ఇండస్ట్రీలో ఎవడైనా సరే స్టార్ హీరో అయిపోవచ్చు అనిపిస్తుంది. వెరీ టాలెంటెడ్ యాక్టర్. మొదట్లో మెగా ఫేమ్ కొంతవరకు ఉపయోగపడిందంటే ఓకే, కానీ టోటల్గా మెగా ఫేమ్తోనే తను ఇంతవాడు అయ్యాడంటే మాత్రం అంతకన్నా ఫూలిష్నెస్ ఇంకోటి ఉండదంటారు మన ట్రేడ్ పండితులు. అసలు అల్లు అర్జున్ చెప్పని బ్రదర్ అని అనడానికి మెయిన్ రీజన్ నాగబాబు. చిరంజీవి 150వ సినిమా వస్తుందని ఒక ఈవెంట్లో నాగబాబు చెప్తుంటే ఈ పీకే ఫ్యాన్స్ అంతా అక్కడికి వెళ్ళి గోల చేశారు. అప్పుడు నాగబాబు, అన్నయ్య లేనిదే పవర్ స్టార్ లేడు, ఇంకెవ్వడు లేడు, వాడు మా తమ్ముడు రా, మాకు లేని బాధ మీకేంట్రా మధ్యలోని చెడామడా తిట్టేశాడు. ఆ తర్వాతే అల్లు అర్జున్ వీళ్ళు అరుస్తుంటే చెప్పను బ్రదర్ అన్నాడు. ఆ చెప్పను బ్రదర్ అని చెప్పమని చెప్పింది కూడా నాగబాబే అని ఇన్సైడ్ టాక్. చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడే అల్లు రామలింగయ్య పెద్ద స్టార్ యాక్టర్, వాళ్ళ కొడుకు అల్లు అరవింద్ కూడా ఒక నిర్మాత. అప్పటికే వాళ్ళు కొన్ని సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేశారు. అల్లు రామలింగయ్య గారికి అల్లుడైన తర్వాతే చిరంజీవికి ఒక గుర్తింపు, అవకాశాలు వచ్చాయి. చిరంజీవిని మెగాస్టార్గా మార్చడంలో అల్లు అరవింద్ మైండ్ స్ట్రాటజీ చాలా ఉంది. బోగస్ కలెక్షన్స్తో స్టార్గా మార్చాడు. ఫేక్ కలెక్షన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఇప్పటికి కూడా మెగాస్టార్ సినిమాలే దర్శనమిస్తాయి. అలాగని అల్లు రామలింగయ్య అరవింద్ సపోర్ట్ చేశాడని చిరంజీవి మెగాస్టార్ అవ్వలేదు. ఆయనలో టాలెంట్ ఉంది కాబట్టే వారి సాయంతో పైకి ఎదిగాడు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అంతే. కెరియర్ స్టార్టింగ్లో సపోర్ట్ తీసుకున్న తర్వాత తన టాలెంట్తో స్టైలిష్ స్టార్గా, ఐకాన్ స్టార్గా మారి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా సత్తా చాటుతున్నాడు. కానీ మన వరుణ్ అన్నయ్య మాత్రం ఇంకా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవాలని చూస్తున్నాడు అంటారు మన ట్రేడ్ పండితులు. వరుణ్ అన్నయ్య ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో హిట్ అయింది రెండే రెండు. ఒకటి ఫిదా, 2 F2. ఒకటి సాయి పల్లవి తన అకౌంట్లో వేసుకుంటే ఇంకోటి వెంకీ మామ తన అకౌంట్లోకి వేసుకున్నాడు. అదే చెట్టు పేరు చెప్పుకొని వచ్చిన అన్నయ్య ఇప్పటికీ కాయలు అమ్ముకోలేకపోతున్నాడు. ఎందుకంటారు? ఇంతవరకు చెప్పుకోవడానికి సరైన హిట్ కూడా లేదు. నిన్న మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జనాలు, ఏంటి ఎంతసేపు మీ వాళ్ళ గురించి మాట్లాడుతుంటావు అంటే, అయ్యా మా పెదనాన్న గురించి, మా బాబాయ్ గురించి, మా అన్నయ్య గురించి నేను మాట్లాడతాను అంటే, లైఫ్లో నువ్వు పెద్దోడివి అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ నువ్వు ఎందుకు మొదలు పెట్టావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ వెనకాల ఉండే సపోర్ట్ ఎవరనేది నువ్వు మర్చిపోతే నీ సక్సెస్ దేనికి పనికిరాదు అన్నాడు. ఇండైరెక్ట్గా అల్లు అర్జున్కే కౌంటర్ వేశాడు. చెప్పుకోవడానికి సరైన హిట్ ఒక్కటి లేని నువ్వు పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన అల్లు అర్జున్ని అంటున్నావని ట్విట్టర్లో అన్నయ్యని ఆడేసుకుంటున్నారు నెటిజన్స్. మంచు విష్ణు, మనోజ్, లక్ష్మి వీళ్ళు మోహన్ బాబు గురించి మాట్లాడుతుంటే అని ట్రోలింగ్ చేయించేది మీరే. మళ్ళీ మా బాబాయ్, పెదనాన్న, అన్నయ్యకి చిరుతలు వాయిస్తా అనేది కూడా మీరే. బాగుందండి, చాలా బాగుంది. అంటే లైఫ్లో పెద్దోడివి అవ్వచ్చు అవ్వకపోవచ్చు అంటే అల్లు అర్జున్ పెద్దోడు అయిపోయాడని అలుగుతున్నాడా, లేదంటే నేను ఇంకా ఎప్పటికీ ఆ స్టేజ్కి వెళ్ళలేనని హింట్ ఇస్తున్నాడా అనేది అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు ట్రేడ్ పండితులు. అల్లు అర్జున్ చిరంజీవి సపోర్ట్తో ఇండస్ట్రీకి వచ్చాడు. అతనికి చిరంజీవి పైన కృతజ్ఞత, విశ్వాసం అనేది ఉంది. దానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. బేబీ సక్సెస్ మీట్లో ఈ కట్టె కాలే వరకు చిరంజీవి అభిమానిగానే ఉంటాను అన్నాడు. ఆర్య 20 years ఫంక్షన్లో చిరు చేతుల మీదుగా 125 days షీల్డ్ తీసుకుంటున్నందుకు హ్యాపీగా ఫీల్ అయ్యి ఏడ్చాడు. మళ్ళీ తన పాత రోజుల్ని, చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఫస్ట్ చిరంజీవినే కలిశాడు. చిరంజీవి స్వీట్ తినిపించే ఫొటోస్ కూడా వచ్చాయి. పుష్ప 2లో ఇంద్ర సినిమా రెఫరెన్స్లు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అల్లు అర్జున్ తను నడిచిన ధరని ఎప్పటికీ మర్చిపోలేదు అని. ఇవన్నీ మీకు, మీ ఫ్యాన్స్కి కనపడవు. రాజమౌళి సహాయం లేకుండా పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళాడు. అందుకే తనంటే మీకు అసూయ, కిందకు లాగాలని చూస్తున్నారు. అందుకే ఈ పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లన్నీ ఇస్తున్నారంటున్నారు ట్రేడ్ పండితులు. కష్టపడి పని చేసుకోకుండా విమర్శలు చేస్తున్నాడు. సినిమా ఫంక్షన్లో సినిమా విషయాలు చెప్పాలి, ఎవరన్నా అడిగితే ఇంకోటి చెప్పాలి, కానీ అనవసరంగా కాంట్రవర్షియల్ కామెంట్ చేశాడంటే అది సినిమా ప్రమోషన్స్ కోసమేనే అనుకోవచ్చు. ఇప్పటికే 14 సినిమాలు చేశావు, ఇంకా పెదనాన్న, బాబాయ్ పేర్లు చెప్పుకోకుంటే ఛాన్సులు రావు. ఈ మూవీస్ అవి మానేసి
మీ నాన్న నాగబాబు లాగా ఒక సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసి ఏదో ఒక పోస్ట్ పెట్టి కామెంట్లు అవి చదువుకుంటూ కూర్చోవచ్చు కదా అని అంటున్నారు ట్రేడ్ పండితులు. పోనీ దాంతో ఏమన్నా ఒరిగిందంటే ఏమీ లేదు. నువ్వెంత భజన చేసినా డబ్బా కొట్టినా ఒక్కో థియేటర్లో ఇప్పటికీ కనీసం 10 టికెట్లు కూడా బుక్ అవ్వలేదు. పైపెచ్చు డబ్బింగ్ మూవీ కంగువాకే ఎక్కువ టికెట్లు సోల్డ్ అయ్యాయి. మీ మెగా ఫ్యాన్స్ ఏమో అందరి సినిమాలని ఫ్లాప్ చేస్తామని శపథాలు చేసి చివరికి మీ సినిమాలను కూడా ఫ్లాప్ చేస్తున్నారు. ఏంటో ఈ విచిత్రం. ఇప్పుడు హార్డ్ వర్క్ అండ్ సక్సెస్ ఇంపార్టెంట్, భజనలు కీర్తనలు కావు. నువ్వు అంత డబ్బా కొట్టినా వాళ్ళు టికెట్లు కొనలేదు. పైపెచ్చు మేమే టికెట్లు అవి బుక్ చేసుకున్నాం. ఏం చేద్దాం, రివ్యూయర్స్ అయినందుకు తప్పట్లేదు ఆ బాధ మాకు. కాంట్రవర్సీ అసూయ వదిలేసి కష్టపడు. మట్కా సినిమాకి టికెట్లు ఎలా సోల్డ్ చేయాలి, ఆడియన్స్ని ఎలా థియేటర్స్కి తీసుకురావాలని ఆలోచించు. చిరంజీవి సక్సెస్ అయిన తర్వాత అల్లు రామలింగయ్య అల్లుడు అవ్వలేదు. ఆయనకు అల్లుడు అయిన తర్వాతనే సక్సెస్ అది చూశాడు. అల్లువారి అల్లుడు అనే గౌరవం, ఫస్ట్ ఛాయిస్, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామనేవి చాలా జరుగుంటాయి అప్పట్లో. తర్వాత చిరంజీవి మెగాస్టార్ అవ్వడం, ఆయన్ని పట్టుకొని ఆయన తమ్ముళ్ళు రావడం, వాళ్ళ పిల్లలు చెల్లెళ్ళ పిల్లలు మీరందరూ వచ్చారు. ఇప్పుడు మీరందరూ కలిసి అల్లు ఫ్యామిలీని టార్గెట్ చేయడం ఏంటి, ఎవరి మూలాలు మర్చిపోయినట్టు అని అడుగుతున్నారు ట్రేడ్ పండితులు. ఇప్పుడు వరుణ్ అన్నయ్య మాట్లాడిన మాటలు మట్కా సినిమా సక్సెస్కి ఉపయోగపడతాయా లేదంటే సినిమాని సంకనాకిస్తాయా అనేది తెలియాలంటే ఒకరోజు ఆగాల్సిందే. రిజల్ట్ పెండింగ్లో పడింది. మరి ఇంత భజన చేసిన మట్కా సినిమాకి టికెట్లు తెగకపోవడం గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.